నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 120. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే అనిక సామ్రాట్ మొహంలో మారిన భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అతన్ని తీక్షణంగా చూస్తూ ఉంటే సామ్రాట్ హ్యాపీగా నవ్వుతూ ఒక్కసారిగా తన చేయి పట్టుకుని దగ్గరికి లాక్కొని ఆమెను గాఢంగా హత్తుకున్నాడు. ఊహించని ఆ చర్యకు అమితమైన షాక్, ఆశ్చర్యం, ఆనందం ఆమెలో. ఆమె హృదయం మిక్స్డ్ ఎమోషన్స్తో నిండిపోయింది. ఎమోషనల్గా నవ్వుతూ అతన్ని గట్టిగా వాటేసుకుంది. అదవ్, ఇషానిల మొహాలు సంతోషంతో వెలిగిపోతే పెదవులపై నవ్వుల పువ్వులు విరిశాయి. ఫైనల్లీ ఇద్దరు ఒకటైపోయారు. సో హ్యాపీ ఇషు అని ఇషు బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టాడు అదవ్. నవ్వుతూ చూసింది ఇషు. సామ్రాట్ దూరమైపోతాడేమో అని ఆవేదన, ఆందోళనలతో మోయలేని భారంగా మారిన ఆమె గుండె అతను చేరువయ్యేసరికి భారం తగ్గి తేలికగా అనిపించసాగింది అనికకు. అతని బిగ కౌగిలి క్షోభపడిన ఆమె మనసుకు ఊరట కలిగిస్తుంటే అతని హృదయంపై తలవాల్చి అతన్ని మరింత గట్టిగా పట్టుకుంది. అప్పటిదాకా తను పడిన గుండె వేదన అంతా కన్నీళ్ల రూపంలో బయటికి పంపించసాగింది. అంతలోనే ఏదో అనుమానం వచ్చి ఆమె గుండెల్లో మళ్ళీ గుబులు పుట్టించింది. వెంటనే అతని వదిలించుకుని నిలబడిన అనిక, ఏంటిదంతా, దీన్నేమనుకోవాలి అని అడిగింది. ప్రేమ కాదంటాడేమో అనే కలవరంతో కూడిన కన్ఫ్యూషన్తో అతని కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ చిరు దరహాసంతో చూస్తూ నిలబడ్డాడు సామ్రాట్. ఏంటో చెప్పమంటే నవ్వుతావేంటి? పిచ్చెక్కిపోతుంది ఆమెకు. నీకేమనిపిస్తుంది అడిగాడు చెరగని చిరునవ్వుతూ. అది అర్థమైతే నిన్నెందుకు అడుగుతాను? అర్థమైనట్టే ఉంది కానీ కాలేదు, చెప్పు అంది తెలుసుకోవాలనే ఆతృత ఆమెలో. సామ్రాట్ ఆమె కళ్ళలోకి చూస్తూ తన చేతిని అతని చేతిలోకి తీసుకున్నాడు. ఇన్నాళ్ళు నీ ప్రేమ అర్థమవుతున్నా నా మనసు నిన్ను యాక్సెప్ట్ చేయలేకపోయింది. బట్ ఎప్పుడైతే నా కోసం నీ ప్రాణాలు సైతం వదిలేయాలి అనుకున్నావో దట్ మూమెంట్ ఐ ఫెల్ ఫర్ యూ. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ. నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, జీవితాంతం. పెళ్లి చేసుకుంటావా నన్ను? సామ్రాట్ మాటలకు అనిక మది మాటల్లో వర్ణించలేని సంతోషంతో ఉప్పొంగిపోయింది. తను ఇన్నాళ్ళుగా వేచి చూస్తున్న శుభతరుణం ఎదురైన మధురమైన సమయాన ప్రపంచాన్ని జయించిన ఆనందం అనిక అణువణువున అంతా కలలాగా అనిపిస్తుంది ఆమెకు. ఆనంద బాష్పాలతో తలాడిస్తూ అతన్ని గట్టిగా వాటేసుకుంది. ఆమె ప్రేమకు మురిసిపోతూ సంతోషంగా నవ్వుతూ ఆమె చుట్టూ చేతులు బిగించి హృదయానికి హత్తుకున్నాడు సామ్రాట్. గాయపడి జీవం కోల్పోయిన అతని మనసుకు ఆమె ప్రేమ కొత్త జీవాన్ని నింపింది. తన మనసంతా ఆమె నిండిపోయింది. ఇప్పుడు వేరే ఏం ఆలోచన లేదు. హద్దులు లేని ఆమె ప్రేమను మనసారా ఆస్వాదించడం, అతని ప్రేమను ఆమెకు మనస్ఫూర్తిగా పంచడం తప్ప. ఇంకా మనమెందుకు ఇక్కడ, వెళ్దాం పదా, చీకటి పడుతుంది అంది ఈషు అదోవైపు తిరిగి. కాసేపు ఉందామే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం నవ్వేసింది ఈషు. ఇంకేమవుతుంది, ఇప్పుడే కదా వాళ్ళ ప్రేమ చిగురించింది. తొలి ముద్దు ముచ్చట్లు ఏవో ఉంటాయిలే, కాసేపున్నా ఏమీ కనిపించదు అక్కడ, చీకటి అయిపోతుంది. మీ మరదల్ని సామ్రాట్ జాగ్రత్తగా తీసుకొస్తాడు కానీ పదండి సార్ అంది అతని చేయి పట్టి లాగుతూ. అలాగా చిలిపి నవ్వుతూ ఆమె తలను అతని తలతో ఢీకొట్టి ఆమె చెయ్యందుకుని అక్కడి నుండి కదిలాడు అదు. మెల్లిగా సామ్రాట్ నుండి విడివడి అతని కళ్ళలోకి చూసింది అనిక. తను ఎన్నాళ్ళ నుండో చూడాలనుకున్న ప్రేమ ఇప్పుడు మెండుగా కనిపిస్తుంది అతని కళ్ళలో. ఐ లవ్ యూ సో మచ్ అంది సంతోషంతో ఉబ్బి తప్పిపోయిపోతూ. ఐ లవ్ యూ చిరునవ్వుతో ప్రేమగా బదులిచ్చిన అతని మొహాన్ని చేతిలోకి తీసుకుని నుదుటిన బుగ్గల మీద ముద్దు పెట్టిన అనిక అతని పెదవుల మీద ముద్దివ్వబోయి సిగ్గు ముంచుకొచ్చేసి అతని వదిలి దూరం జరిగింది. నవ్వుతూ చూస్తూ ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కొని ఒక్కసారిగా ఇద్దరి పెదవులను బంధించేశాడు సామ్రాట్. అప్పటిదాకా మాటల్లో తెలిపిన తన ప్రేమను చేతుల్లో నిరూపిస్తూ అతను ఇచ్చిన స్వీట్ షాక్కి ఆమె కళ్ళు పెద్దవైతే తనువు జల్లుమంది. హార్ట్ బీట్ రేజ్ అయిపోయింది. ఒక్క క్షణం బిగుసుకుపోయిన ఆమె తన అధరాలను సున్నితంగా ముద్దాడుతున్న అతని అధరాల స్పర్శకు తనువంతా తీయని పరవశం కలుగుతుంటే మెల్లిగా కళ్ళు మూసుకొని అతని మెడలో చేతులు అల్లేసి అతన్ని గట్టిగా వాటేసుకొని తన పెదవులతో జతగలిపింది. ఆ మరుక్షణం సామ్రాట్ చేతులు ఆమెను బలంగా చుట్టేగా అతని పెదవులు మరింత గాఢంగా ఆమె సుకుమారమైన పెదవులలోని తేనెల మాధుర్యాన్ని రుచి చూస్తున్నాయి.
గాలి వారి మధ్య దూరే వీలులేక వారి చుట్టూనే తిరుగుతూ తడిచిన వారి దేహాలకు మరింత చల్లదనాన్ని కలిగిస్తుంది. చల్లని దేహాలకు ఒకరి కౌగిలి మరొకరికి వెచ్చదనాన్ని ఇస్తుంటే ఆ మధురమైన ముద్దు వారి మనసుల్లో మరింత ప్రేమను నింపుతూ ఇద్దరిని ఏదో కొత్త మాయలోకాల్లో విహరింపజేస్తుంటే ఈ లోకాన్ని మర్చిపోయి ముద్దు మైకంలో మునిగిపోయారు ఇద్దరు. వారి ప్రణయానికి పచ్చని ప్రకృతి చుక్కల ఆకాశం సాక్ష్యంగా నిలిస్తే వాళ్ళని ఒక్కటి చేసిన చెరువు మురిసిపోయి చల్లగా ఉండమని దీవించేసింది. అనిక పెదాలు వీడి ఆమె నుదుటిన పెదాలు ఆడించాడు సామ్రాట్. అతని మాయ నుండి బయటకొచ్చి మెల్లిగా కళ్ళు తెరిచింది. అప్పటికి చీకటి పడిపోయింది. చంద్రుని వెలుగులో అతని రూపం మసకగా కనిపిస్తుంటే కళ్ళు చుక్కల్లా మెరుస్తూ తనని చూస్తున్నాయి. అతని ప్రేమ సొంతమైనందుకు మురిసిపోతూ మైమర్చిపోతూ అతని హృదయంలో తల దాచుకున్న అనిక ఆ అందమైన మూమెంట్ను మనసారా అనుభూతి చెందుతుంది. నేను చెరువులో దూకితే కానీ నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయవని తెలుసుంటే ఎప్పుడో దూకేదాన్ని అనే మాట పూర్తయ్యేలోపే ఆమె నోటిని చేత్తో మూసేశాడు. ఇంత పిచ్చి ప్రేమేంటి నీకు? ఎంత భయపడ్డానో తెలుసా? నీకేమైనా అయ్యుంటే ఏంటి పరిస్థితి? నువ్వు ఉన్నాక నాకేమవుతుంది? ఏం కానివ్వలేదుగా. ఏడ్చావులే, పద వెళ్దాం అని ఆమెను వదిలి చేయి పట్టుకున్నాడు. ఇంత చీకట్లో ఎలా వెళ్ళడం? పాములుంటాయేమో. అనిక బెదురుగా అటూ ఇటూ చూస్తుంటే నేనున్నానుగా తీసుకెళ్ళడానికి, రా అని చెట్టుగట్టు దగ్గరికి నడుస్తుంటే అతనితో పాటు మెల్లిగా కదిలింది. గట్టు మీదున్న తన ఫోన్ అందుకుని టార్చ్ ఆన్ చేశాడు. నవ్వుతూ చూసిన అనిక ఆ టార్చ్ వెలుగు దారి చూపిస్తుంటే అతని చేతిలో చేయి వేసి చిన్నపిల్లలా సంబరపడిపోతూ అతని అడుగులతో అడుగులు వేసింది. ఆరు బయట అరుగు మీద కూర్చున్న సామ్రాట్ నానమ్మ తాతయ్య సుశీల నారాయణ వాళ్ళిద్దరూ జంటగా రావడం చూసి అవాక్కైపోయి మొహాలు చూసుకున్నారు. వాళ్ళ సాన్నిహిత్యం చూసి అర్థమవుతుంది వాళ్ళిద్దరికీ వాళ్ళ మధ్య ఏదో ఉందని. సుశీల సంతోషంగా నవ్వుతూ చూస్తుంటే ఎవరే అమ్మాయి అని అడిగాడు నారాయణ కుతూహలంగా చూస్తూ. ఇందాక పట్నం నుండి వచ్చారని చెప్పాను కదా, వాళ్ళలో ఒక అమ్మాయి అని బదులిచ్చి వాళ్ళకి ఎదురుగా వెళ్ళింది. ఆమెను చూడగానే సామ్రాట్ చేయొదిలేసి పక్కకు జరిగింది అనిక. ఇంకా తడిగానే ఉన్న వాళ్ళ బట్టలను చూసి గాబరపడిపోతూ ఏమైంది నాన్న అని అడిగింది సుశీల. ఏం లేదు నానమ్మ, నేను చెరువులోకి దిగి ఈత కొడుతుంటే నన్ను చూసి తను దిగింది అంతే అన్నాడు అనికను సన్నని నవ్వుతూ చూస్తూ. అలాగా, స్నానం చేద్దురా అమ్మ, జలుబు చేస్తుంది మళ్ళీ ముసిముసిగా నవ్వుకుంటూ దండం మీద ఆరేసిన టవల్ తీసి అనికకు అందించి సుశీల లోపలికి నడవగా తనతో పాటు కదిలింది అనిక. వాష్రూమ్ చూపించి నువ్వు స్నానం చేయమ్మా, బట్టలు తీసుకొస్తాను అని చెప్పి సుశీల వెళ్ళగా డోర్ వేసుకుని స్నానానికి ఉపక్రమించింది అనిక. అనిక వెళ్ళిన వైపే దరహాసంతో చూస్తుండిపోయిన సామ్రాట్ తాతగారి పిలుపుకి తన వైపు చూశాడు. ఎవరు నాన్న అమ్మాయి అని అడిగాడు ఎక్సైటింగ్గా. ఆ మాటలు గదిలోకి వెళ్తున్న సుశీల చెవికి చేరి మనవడు ఏం చెప్తాడో అని కుతూహలంతో బయటికొచ్చింది. మీ మనవరాలు తాతయ్య. మనవడి మాటలు విని సంతోషంగా ఫీల్ అయ్యారు సుశీల నారాయణ. ఎంత మంచి విషయం చెప్పావు నాన్న, చాలా సంతోషం. అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది అంటూ సుశీల సామ్రాట్ను ఆప్యాయంగా దగ్గర తీసుకోగా మనవడి తల మీద ప్రేమగా నిమిరి నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు నారాయణ. మనవడి జీవితం ఒక దారిన పడినందుకు వారి సంతోషానికి అవధుల్లేవు. ఏం పేరు నాన్న అమ్మాయి పేరు అడిగింది అతని వదులుతూ. అనిక నానమ్మ, అనిక. రూపానికి తగ్గట్టే చక్కని పేరు అంటున్న తనకి సడన్గా ఏదో గుర్తొచ్చింది. అవును నాన్న, ఆ అమ్మాయి ఒకతే వచ్చింది, మిగతా ఇద్దరు రాలేదే అని అడిగింది సందేహంగా. మిగతా ఇద్దరా? కనుబొమ్మలు ముడివేశాడు సామ్రాట్. ఆ నాన్న, ఇంకో అమ్మాయి అబ్బాయి ఉన్నారు కదా. అంటే అదో విషయం వచ్చారా? అంతే కదా, వాళ్ళు తీసుకురాకుండా అనికి ఇక్కడి వరకు ఎలా వస్తుంది అని అనుకుంటూ ఎక్కడున్నారు వాళ్ళు అని ఆదుర్దాగా బయటకు కదిలేసరికి చిరునవ్వు చిందిస్తూ గుమ్మం గుండా లోపలికి ఎంటర్ అవుతూ కనిపించారు. చెప్పా పెట్టకుండా వచ్చిన తనని ఇంత త్వరగా వెతికి పట్టుకుని అనికని తీసుకుని తన కోసం వచ్చిన వాళ్ళని చూసి సామ్రాట్ కళ్ళలో కన్నీటి చెమ్మ చేరింది. దగ్గరకు వచ్చిన అదవ్ని గాఢంగా హత్తుకొని ఐఎమ్ వెరీ సారీ అన్నాడు ఉద్వేగంగా. అదవ్ అతని వెన్ను తట్టి ఇట్స్ ఓకే అండ్ కంగ్రాట్స్, సో హ్యాపీ ఫర్ యూ అన్నాడు. అతని వదిలి ఆశ్చర్యంగా చూశాడు సామ్రాట్. మాకంతా తెలుసు, ఫైనల్లీ మీరిద్దరు ఒకటైపోయారు, సో హ్యాపీ అంది ఈషు నవ్వుతూ. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరి చేతులు పట్టుకుని హ్యాపీగా నవ్వుతూ చెప్పాడు సామ్రాట్. వాళ్ళ ముగ్గురి వైపు సంతోషంగా చూస్తూ సుశీల లోపలికి వెళ్ళగా
చిరునవ్వుతో చూస్తున్న నారాయణ వైపు తిరిగి నమస్తే తాతయ్య అని నవ్వుతూ పలకరించారు అదవ్ ఇషు. నమస్తే బాబు, నమస్తే అమ్మ, రండి కూర్చోండి అని చైర్లో ముందు వేశాడు. ముగ్గురు వెళ్ళి అతనితో పాటు కూర్చున్నారు. మీ స్నేహం చూసి నా మనసు నిండిపోయింది. మీలాంటి మంచి స్నేహితులు ఉండడం మా వాడి అదృష్టం. నారాయణ మాటలకు సామ్రాట్ అదవ్ ఇషు వాళ్ళ వైపు హ్యాపీగా నవ్వుతూ చూస్తుంటే చిన్నగా నవ్వారు ఇద్దరు. సుశీల చీర కట్టుకొని బయటకు వచ్చిన అనిక అదవ్ ఇషులను చూసి నవ్వుతూ దగ్గరికి పరిగెత్తగా దాన్ని హ్యాపీగా చూస్తూ లేచి నిలబడ్డారు ఇద్దరు. వాళ్ళిద్దరినీ చెరో చేతితో చుట్టేసి హ్యాపీనెస్లో ఎమోషనల్ అయింది. మొత్తానికి అనుకున్నది సాధించేశావే, సో హ్యాపీ, ఇంకా నో మోర్ టియర్స్ అంటూ ఆమె కళ్ళనీళ్ళు తుడిచాడు అదవ్. కంగ్రాట్స్ అనిక నవ్వుతూ అన్న ఇషు బుగ్గపై ముద్దు పెట్టి థ్యాంక్ యూ అంది. చిన్నగా నవ్వింది ఇషు. చాయ్ తీసుకోండి అంటూ సుశీల టీ కప్పులతో రాగా వాటిని అందుకొని సిప్ చేస్తూ కూర్చున్నారు నలుగురు. టీ తాగేసి అమృతకి వీడియో కాల్ చేస్తూ పక్కకు వెళ్ళాడు అదవ్. అమృత, కైలాష్, విష్ణువర్ధన్, భువనేశ్వరి నలుగురు 4 దిగాలుగా కూర్చొని అతని కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాల్ రాగానే అదవ్ కాల్ చేస్తున్నాడు అంటూ అమృత వెంటనే లిఫ్ట్ చేయగా ముగ్గురు తన దగ్గరికి చేరి ఏం చెప్తాడో అని ఆతృతగా కాల్లో కనిపిస్తున్న అదవ్ వైపు చూస్తున్నారు. సామ్రాట్ తన ఊళ్ళోనే ఉన్నాడు. అర్జెంట్ పనుండి వచ్చాడట. ఇక మీరు వరి అవ్వాల్సిన పని అస్సలు లేదు. అనిక ఫుల్ ఖుషిగా ఉంది చూడండి అని ఫోన్ టర్న్ చేసి అనిక వాళ్ళ వైపు చూపించాడు. పక్కపక్కనే కూర్చొని నవ్వుతూ పెద్దవాళ్ళతో మాట్లాడుతున్న సామ్రాట్ అనికలను చూసి అప్పటిదాకా టెన్షన్తో బరువెక్కిన వారి హృదయం తేలికపడి మనసు కుదుటపడింది. అమృత, కైలాష్లకు కూతురు గురించి పెద్ద బెంగ తీరిపోయి మనసు సంతోషంతో నిండిపోయింది. విష్ణువర్ధన్ హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తుంటే అమ్మయ్య అనుకుని నిశ్చింతగా ఊపిరి తీసుకుంది భువనేశ్వరి. తన వల్ల అనికి ఏమైపోతుందో, తన తల్లిదండ్రులు ఏమైపోతారో అన్న గిల్టుతో, బాధతో అప్పటిదాకా గందరగోళంగా మారిన ఆమె హృదయం కాస్త శాంతించింది. సంతోషంతో చిరునవ్వు చిందిస్తున్న అమృత, కైలాష్లను చూసి హ్యాపీగా ఫీల్ అయింది. తన మొహంలోని భావాలను గమనిస్తూనే ఉన్న విష్ణువర్ధన్కి ఆమెలో వచ్చిన మార్పు తెలుస్తూనే ఉంది. సామ్రాట్ని తీసుకుని వచ్చేస్తాం, ఇక అన్ని టెన్షన్లు వదిలేసి పెళ్ళికి ముహూర్తాలు పెట్టడానికి రెడీ అయిపోండి అన్నాడు అదవ్ నవ్వుతూ. అలాగే అదవ్ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ సంతోషంగా అంది అమృత. బాయ్, గుడ్ నైట్ ఫోన్ పెట్టేసి ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నాడు అదవ్. ఆ తర్వాత ఏం జరగబోతుంది, సామ్రాట్ అనికల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి, వారి పెళ్లి సందడి ఎలా ఉండబోతుంది, ప్రేమ పూజల ప్రేమ ప్రయాణం ఎలా సాగబోతుంది, ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది. అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.